ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన మెంతి కూర పప్పు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యి ఆవాలు చిటపట అన్నిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తెల్లవాయిలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేను చిన్నవి 2 కట్టలు మెంతి కూర కట్ చేసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత అంతలోకి మెంతి కూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పప్పు చేదు వస్తుంది అన్నమాట. మెంతాకు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టమోటాలు 2 కట్ చేసి వేసుకోవాలి. కందిబ్యాళ్ళు నేను కడిగి వాష్ చేసుకొని పెట్టుకున్నాను, సోక్ చేసుకున్నాను. వాటర్ ఆన్ చేసుకొని అవి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు, అవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అవి బాయిల్ అవ్వడానికి వాటర్ వేసుకున్నాను 2 గ్లాసెస్. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. లో ఫ్లేమ్లో 1 విజిల్ మనకు పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. దాంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ మెంతి కూర పప్పు రెడీ.